హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ ప్రేమ ఎపిసోడ్ 10. రౌడీ ప్రేమ ఎపిసోడ్ 1 to 9 చదివిన తర్వాత చదవండి. బెంగళూరులో సంధ్య వాళ్ళ అమ్మ నాన్నతో నేను మా ఫ్రెండ్స్తో హైదరాబాద్కి వెళ్తున్నాను అని అంటుంది. వాళ్ళ అమ్మ నాన్న ఒకరిని ఒకరు చూసుకొని సరే సంధ్య వెళ్ళు, కానీ నువ్వు అక్కడ ఎవరితో గొడవ పెట్టుకోకూడదు, అర్థమైందా? నువ్వు ఎవరితో అయినా గొడవ పెట్టుకుంటే నేను నిన్ను వెంటనే వచ్చి ఇక్కడికి తీసుకువచ్చేస్తాను అని హరి చెప్తాడు. సంధ్య అలాగే అని ఇద్దరికీ బాయ్ చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి హైదరాబాద్ కార్లో బయలుదేరారు. కృతిక్ ఐషు ఆలోచనలతో రోజురోజుకి పిచ్చివాడిలా అయిపోతున్నాడు. అందుకే రౌడీలు కృతిక్ని బలవంతంగా బయటకు తీసుకువస్తారు. కృతిక్కి ఎక్కడ చూసినా ఐషులానే అనిపిస్తుంది. కృతిక్ రౌడీలని వెళ్ళమని చెప్పి ఒక్కడే అలా బైక్పై వెళ్తూ ఉంటాడు. బిర్లా మందిర్ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కనిపిస్తుంది. అక్కడే బండి పార్క్ చేసి మొదటిసారి గుడిలోకి వెళ్తాడు కృతిక్. అన్ని మెట్లు ఎక్కుతూ గుడిలోకి వెళ్తాడు. దేవుడిని చూస్తూ నువ్వు ఉన్నావు అని చూడు, అందరూ ఎలా నీకు పూజలు చేస్తున్నారో. నేను నిన్ను ఏం అడగడం లేదు, కానీ నా ఐషు రోజు నీకు పూజ చేస్తుంది, ఉపవాసాలు ఉంటుంది, నిత్యం నీ పేరే తలుస్తూనే ఉంటుంది. మరి ఎందుకు నా ఐషుని అంత తొందరగా తీసుకెళ్ళిపోయావు నా నుంచి? నీకు మనసనేదే లేదు, ఉంటే ఇలా చేస్తావా అని కృతిక్ ఏడుస్తూ దేవుడిని నిందిస్తూ ఉంటాడు. నువ్వే కనుక ఉంటే, నువ్వు నిజంగా దేవుడివైతే నా ఐషుని మళ్ళీ నా దగ్గరికి పంపించు, అప్పుడు నమ్ముతాను నువ్వు ఉన్నావు అని. నా ఐషుని తిరిగి నాకు ఇచ్చేయి అని కృతిక్ ఏడుస్తూ చేతిలో హారతి వెలిగించుకొని దేవుడిని వేడుకుంటున్నాడు. అలానే ఆ హారతి కర్పూరం అయిపోయేదాకా అలానే దేవుడికి హారతి ఇచ్చి గుడిలో ఒక చోట కూర్చొని ఐషుని తలుచుకుంటున్నాడు. బెంగళూరు నుంచి సంధ్య ఫ్రెండ్స్ బయలుదేరి సగం దూరం వచ్చేశారు. శృతి ఐషు ఫోటోని చూస్తూ కృతిక్ ఆ రోజు వెళ్ళిపోయాక ఏం జరిగిందో గుర్తు చేసుకుంటుంది. ఎపిసోడ్ 8 తర్వాత కృతిక్ ఐషుని చూసి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఐషుకి జ్వరం తగ్గిపోతుంది, కానీ కొంచెం నీరసంగా ఉండటం వలన ఆఫీస్కి వద్దులే అంటారు రాధ. వాళ్ళ అమ్మ మాట వినకుండా ఐషు రెడీ అయ్యి శృతిని తీసుకొని ఆఫీస్కి వెళ్తుంది. వెళ్ళిన దగ్గర నుంచి ఐషు ఎంట్రన్స్ వైపు నిమిషానికి ఒకసారి చూస్తూనే ఉంది. శృతి గమనించి ఏంటి, ఏమైంది, ఎందుకలా చూస్తున్నావు ఐషు అని అడుగుతుంది. అతను చెప్పిన రోజు ఈ రోజుతో అయిపోతుంది శృతి, నాకు అస్సలిష్టం లేదు, ఇప్పుడు ఏమంటాడో అని భయంగా ఉంది, ప్లీజ్ నువ్వు నా పక్కనే ఉండవా ప్లీజ్ శృతి. కృతిక్ ఆ రోజు ఆఫీస్కి రాకపోయేసరికి ఐషు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. ఇంటికి వెళ్ళేసరికి రాధా శ్రీనివాస్ ఇద్దరు చాలా హడావిడిగా ఉంటారు. ఏమైంది అమ్మా, ఎందుకు అంత టెన్షన్గా ఉన్నారు? ఏంటి ఈ హడావిడి, ఈ డెకరేషన్? నీకు ఎంగేజ్మెంట్ ఐషు, అబ్బాయి వాళ్ళు ఎవరికి చెప్పొద్దు, ఇంట్లో మన వాళ్ళ ముందే జరగాలి అని ఫోన్ చేసి చెప్పారు. ఇవి అన్నీ పంపించాడు. ఇంకా కొంచెంసేపట్లో నీకు ఎంగేజ్మెంట్, వెళ్ళి రెడీ అవ్వు, నేను చీర నగలు అన్నీ అక్కడే పెట్టాను, వెళ్ళి త్వరగా రెడీ అయ్యి ఉండు అని అంటారు రాధా. ఐషు ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతూ ఉంటుంది. కృతిక్ ఐషుకి ఎలా ఉందో అని ఇంటి దగ్గరికి వస్తాడు. అంత హడావిడిగా డెకరేషన్తో ఉంటే ఏంటి విషయం అని తెలుసుకొని కృతిక్కి కోపం వచ్చేస్తుంది. ఎవ్వరూ చూడకుండా వాళ్ళ రౌడీలకి ఫోన్ చేసి ఆ ఎంగేజ్మెంట్కి వచ్చే వాళ్ళని ఆపేసేయమంటాడు. వినకపోతే మన స్టైల్లో చెప్పండి అని ఫోన్ పెట్టేసి ఐషు రూమ్లోకి ఇంటి వెనక నుండి తన రూమ్లోకి వచ్చి అంటే బాల్కనీలో నుంచి వచ్చేస్తాడు. ఐషు రూమ్లో చూస్తే ఐషు చీరలో అందంగా
బుట్ట బొమ్మలా కనిపిస్తుంది. ఐషుని అలానే చూస్తూ ఉంటాడు. ఐషు రెడీ అయ్యి ఒక్కసారి అద్దంలో చూసుకుంటుంటే అద్దంలో కృతిక్ కనిపిస్తాడు. అంతే, పాప భయంతో వణికిపోతూ ఉంటుంది. కృతిక్ తేరుకొని ఐషు దగ్గరికి వచ్చి, చాలా అందంగా ఉన్నావు ఐషు, చీరలో నా దిష్టే తగిలేలా ఉంది అని ఐషు కళ్ళకి ఉన్న కాటుక తీసి దిష్టి చుక్క పెడతాడు. ఐషు భయంతో కళ్ళు పెద్దవి చేసుకొని మరీ చూస్తుంది కృతిక్ని. కృతిక్, ఏంటి ఐషు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు నా భార్యవి అని? ఎంగేజ్మెంట్కి రెడీ అయిపోయావు, చెప్పాను కదా, వాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉండి ఉంటాడు, నువ్వు నాకే సొంతం, నీ ప్రేమ నాదే అని కోపంగా ఐషుని చూస్తూ అంటాడు. సరే, అయిపోయింది కదా, నువ్వు ఒప్పుకుంటే మీ అమ్మ వాళ్ళతో మాట్లాడి ఇప్పుడే మన ఎంగేజ్మెంట్ చేసుకుందాం, ఏమంటావు ఐషు అని అంటాడు కృతిక్. నాకు మీరంటే అస్సలు ఇష్టం లేదు, మీకు ఇష్టం ఉంటే సరిపోతుందా, నా ఇష్టంతో పని లేదా? మీరు మీ రౌడీయిజం బయట చూపించుకోండి, నా దగ్గర కాదు. అస్సలు ఏమనుకుంటున్నారు మీరు? ఒక్కసారి చూసి పెళ్లి చేసుకుంటాను అని నన్ను ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నారు. ఎవరైనా మిమ్మల్ని ఎందుకు ఇష్టపడతారు? అది ఒక రౌడీని. నీకు సెంటిమెంట్లు, కబ్జాలు, గొడవలు, కొట్టుకోవడం ఇవే అలవాటు. నీకు ప్రేమగా మాట్లాడటం రాదు. అసలు నీకు ప్రేమ గురించే తెలియదు. మనం ఒకరిని ప్రేమిస్తే వాళ్ళని బాధ పెట్టకూడదు. కానీ మీరేం చేస్తున్నారు? నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి నన్ను మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయినా మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? చేసుకొని నేను కూడా రౌడీ పెళ్ళాంలాగా గొడవలు, సెటిల్మెంట్లు చేయాలా? లేకపోతే మీరు ఎంతమందిని కొట్టారు, ఎంతమందిని చంపారు, ఎన్ని వేరే వాళ్ళ ఆస్తులు లాక్కున్నారు అనేవి రాస్తూ కూర్చోవాలా? చెప్పండి, ఏం చెయ్యాలి నేను? అస్సలు ఎందుకు వచ్చారు నా జీవితంలోకి? మీరు రాకముందు చాలా హ్యాపీగా ఉండేదాన్ని. మీరు వచ్చాక ఆ సంతోషమే లేదు నా జీవితంలో. అలా చేశారు. దయచేసి మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నేను మిమ్మల్ని ఎటువంటి పరిస్థితిలో పెళ్లి చేసుకోను అని చెప్తుంది కృతిక్కి. కృతిక్కి అర్థమవుతుంది ఐషు మాటలతో చెప్తే అర్థం కాదు అని. ఇంకా కృతిక్ రావాల్సిందే అని అనుకుని ఐషు నోరు మూసేసి కాళ్ళు చేతులు కట్టేసి భుజాన వేసుకొని బాల్కనీలో నుంచి ఐషుని తీసుకొని కారులో వెళ్ళిపోతాడు. ఒక బంగ్లా ముందు కార్ ఆపి ఐషుని తీసుకొని లోపలికి రూమ్లోకి తీసుకువెళ్ళి మంచంపై పడేస్తాడు. ఐషు కోపంగా చూస్తుంది కృతిక్ని. కృతిక్ అదేమీ పట్టించుకోకుండా, నేను నీకు ముందే చెప్పాను, నేను ఎంటర్ అయితే వేరేలా ఉంటుంది అని. నువ్వు నన్ను పెళ్లి చేసుకునే వరకు ఇక్కడే ఉంటావు, నా నుండి తప్పించుకోలేవు అని చెప్పి కట్లు విప్పి రూమ్ బయట లాక్ చేసి కాపలాగా ఇద్దరు రౌడీలను పెట్టి వెళ్ళిపోతాడు. రాహుల్ శృతి అని పిలిచి, ఏం ఆలోచిస్తున్నావు శృతి అని రాహుల్ అడగగానే శృతి రాహుల్ని పట్టుకొని ఏడ్చేస్తుంది. ఐషు ఐషు అని ఏడుస్తూ ఉంటుంది. కృతిక్ రాత్రి వరకు అలానే గుడిలో కూర్చొని టైం 10 అవుతుంటే వచ్చి బైక్ స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటాడు. ఒక్కసారిగా ఎవరో అమ్మాయిలు కార్ స్పీడ్గా నడుపుతూ అరుస్తూ వెళ్తూ ఉంటారు. కృతిక్ అస్సలు పట్టించుకోడు. అందులో ఒక అమ్మాయి మాత్రం కృతిక్ ఎందుకో చాలా బాధపడుతున్నాడు అనిపిస్తుంది. కృతిక్ని చూస్తూ ఉంటుంది. కృతిక్ వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఆ కార్లో ఉన్న అమ్మాయిలందరూ వాళ్ళ ఫ్రెండ్స్ మామయ్య ఇంటికి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయ్యి రేపు హైదరాబాద్ మొత్తం చూసేయాలి అని అనుకొని నిద్రపోతారు. ఒక అమ్మాయికి మాత్రం అస్సలు నిద్ర పట్టదు. కళ్ళు మూసుకుంటే ఇందాక బైక్ పై చూసిన అతను మొహం మాత్రమే కనిపిస్తుంది. అతను బాధగా ఉన్న మొహం చూసి ఈ అమ్మాయికి నిద్ర రావడం లేదు. తనకి ఎందుకో చాలా బాధగా ఉంది. అలా ఎప్పటికో నిద్రపోతుంది ఆ అమ్మాయి. తర్వాత రోజు కృతిక్ కూడా బైక్ పై మళ్ళీ ఆ వెంకటేశ్వర స్వామి గుడికి బిర్లా మందిర్కి వెళ్తాడు.
వెళ్ళి దేవుడిని చూస్తూ ఐషుకి ఈ టెంపుల్ అంటే ఎంత ఇష్టమో. ఐషు గుడికి వచ్చి దేవుడిని చూస్తూ ఎలా మైమర్చిపోతుందో గుర్తు చేసుకుంటున్నాడు. ఐషు కృతిక్ ఆఫీస్కి రాలేదు అని శృతితో కలిసి తనకి ఎంత ఇష్టమైన బిర్లా మందిర్కి వస్తారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే కృతిక్ వీళ్ళని ఫాలో అవుతున్నాడు అని. ఐషు గుడి లోపలికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని మైమర్చిపోయి చూస్తూ ఉంటుంది. శృతి, ఐషు నీకు ఎందుకు అంత ఇష్టం బిర్లా మందిర్ అంటే అని అడుగుతుంది. ఏమో శృతి, తెలియదు, కానీ ఇక్కడికి వచ్చి కొంచెంసేపు అలా దేవుడిని చూస్తూ కూర్చుంటే నా మనసుకి చాలా ప్రశాంతంగా, అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఉంటాను ఇక్కడ ఉన్నంతసేపు అని అంటుంది. వీళ్ళ వెనకాలే ఉన్న కృతిక్ ఐషు మాటలకి నవ్వుకొని ఐషుని ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఆ విషయం గుర్తొచ్చి కృతిక్ కంట్లో నుండి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఏడుస్తూ ఉంటాడు ఐషుని గుర్తు చేసుకొని. ఆ అమ్మాయిలు కూడా ముందుగా బిర్లా మందిర్కి వెళ్దాం అనుకొని వస్తారు. అందరూ దేవుడిని దర్శించుకొని కూర్చుంటారు. ఆ అమ్మాయికి కృతిక్ కంట్లో నీళ్లు కనిపిస్తాయి. కృతిక్ కంట్లో నుంచి నీళ్లు చూసి తన కంట్లో నుంచి కూడా నీళ్లు కనిపిస్తూ ఉంటాయి. అది తనకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఆ అమ్మాయికి. కృతిక్కి అక్కడ ఉండాలి అనిపించక బయటకు వెళ్ళిపోతాడు. కృతిక్ వెళ్తుంటే ఆ అమ్మాయికి మనసు చాలా బాధపడుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ పిలుస్తున్నా వినిపించుకోకుండా పరిగెత్తుతూ మెట్లు దిగి వస్తుంది. సగం దూరం వచ్చాక కృతిక్ మెట్లపై కూర్చొని ఉంటాడు. ఆ అమ్మాయి కృతిక్ ముందుకు వెళ్ళి నించొని ఉంటుంది. కృతిక్ కొంచెం పక్కకి జరిగి కూర్చుంటాడు. ఆ అమ్మాయి మళ్ళీ కృతిక్ ముందుకు వెళ్ళి నించుంటుంది. కృతిక్ కోపంగా, ఏంటమ్మాయి నీ బాధ? అన్ని మెట్లు ఉన్నాయి, వేరే చోట కూర్చో అని కోపంగా చెప్తాడు. కానీ ఆ అమ్మాయి కృతిక్ని అలానే చూస్తూ ఉంటుంది. కృతిక్కి కోపం వచ్చి, ఏంటి అలా చూస్తున్నావు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని గట్టిగా చెప్తాడు. అయినా ఆ అమ్మాయి కృతిక్ని అలానే చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి వినేలా లేదు అని కృతిక్ లేచి వెళ్ళబోతుంటే ఆ అమ్మాయి కృతిక్ చేయి పట్టుకొని ఆపి కృతిక్ ముందుకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్తుంది. ఆ అమ్మాయి ఎవరు? కృతిక్ రియాక్షన్ ఏంటి? నచ్చుతుంది అనుకుంటున్నా. స్టోరీ ఈజ్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. Subscribe to our channel. Thanks for watching.